మన చుట్టుపక్కల కానీ వార్తల్లో కానీ మనం రెగ్యులర్గా చూసేది ఆత్మహత్యల గురించి. ఈ ఆత్మహత్యలు గల కారణాలు, దీన్ని మనం ఎలా డిటెక్ట్ చేయాలి, ఎలా ప్రివెంట్ చేయాలి, అంటే ఎలా కనుక్కోవాలి, దీన్ని ఎలా నివారించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక స్టూడెంట్ లైఫ్ దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఆత్మహత్యలు అనేది చేసుకుంటున్నారు. ఏజ్ డిస్ట్రిబ్యూషన్ కేటగిరీ ఎలా ఉంటుందనంటే, చిన్న వయసులో ఉన్న వాళ్ళకి చదువు ఒత్తిడి వల్ల వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి జాబ్ స్ట్రెస్తో పాటు ఫైనాన్షియల్ స్ట్రెస్, ఫ్యామిలీ స్ట్రెస్, డైవర్సీ ఇష్యూస్ వాళ్ళకి మెయిన్గా ఉంటుంది అన్నమాట. ఈ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే లవ్ ఫెయిల్యూర్ అనమాట. లవ్ ఫెయిల్యూర్ వల్ల కూడా వీళ్ళు ఆత్మహత్యలు అనేది చేసుకుంటున్నారు. ఇంకొక కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత, అంటే ఒక మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఈ ఫైనాన్షియల్ బర్డెన్ అనేది ఇంకొంచెం ఎక్కువ అవుతుంది అనమాట. వాళ్ళు ఫ్యామిలీని వాళ్ళు పోషించగలుగుతారా లేదా, అప్పులు చేసేసి అప్పుల బాధలు అనేది వీళ్ళకి ఎక్కువ ఉండిపోతుంది. ఇంకా కొంచెం పెద్ద ఏజ్ వచ్చిన తర్వాత, అంటే ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలు సరిగ్గా చూసుకుంటారా లేదా అనే బాధ కూడా వాళ్ళకు ఉండి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతుల ఆత్మహత్యలు, అప్పుల బాధ పడలేక పురుగుల మంది తాగి చనిపోతున్నారని చెప్పి మనము ఫ్రీక్వెంట్గా మనము వార్తల్లో కూడా చూస్తూ ఉంటాము. మనము స్ట్రాటజీ పాటించామంటే మాత్రము ఈ సూసైడ్ చేసుకునే వ్యక్తుల్ని మనం ఎర్లీగా డిటెక్ట్ చేసి, మనం గ్రహించి వాళ్ళని సూసైడ్ చేసుకోకుండా మనం నివారించాము అని అంటే ఈ వ్యక్తుల్ని మనము కాపాడిన వాళ్ళం అవుతాము. ఈ సూసైడ్కి మనకి వార్నింగ్ సైన్స్ అనేది ఇస్తుంది అనమాట. అంటే మనం ఎలా డిటెక్ట్ చేస్తావో చెప్తాం అనమాట. అప్పటి వరకు ఉన్న దోస్తులతో వాళ్ళు మాట్లాడకుండా ఉండడం స్టార్ట్ చేస్తారనమాట. వాళ్ళు అలోన్గా ఉండడం స్టార్ట్ చేస్తారు, అంటే ఒంటరిగా ఉండడం స్టార్ట్ చేస్తారు. రిపీటెడ్గా చావు గురించి మాట్లాడడం అనేది ఎక్కువ స్టార్ట్ చేస్తారు, ఎక్కువ చెప్తారు. ప్లస్ నా బతుకు ఇంతే, నా లైఫ్ ఇంతే, నేను